వెల్కమ్ టు PM7 వార్తలు. తనపై 100 కేసులు పెట్టినా ఎదుర్కొంటానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. ఏసీబీ విచారణ అనంతరం తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఫార్ములా 1 ఈ కార్ రేసింగ్ కేసులో భాగంగా గురువారం కేటీఆర్ ను ఏసీబీ విచారించింది. సుమారు 7 గంటల పాటు కేటీఆర్ ను ఏసీబీ విచారించింది. ఈ నేపథ్యంలో ఏసీపీ అధికారులు అడిగిన ప్రశ్నలే మళ్లీ అడిగారని, అలా 82 ప్రశ్నలు అడిగారని చెప్పారు. రాజకీయ కక్షతోనే తనపై తప్పుడు కేసు పెట్టించారని ఏసీపీ అధికారులకు కూడా అర్థమైందన్నారు. కేసులో ఎలాంటి విషయం లేదని కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఫార్ములా ఈ రేస్ అనేదాన్ని తొలిసారి ఇండియాకు తీసుకొచ్చామని కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ లో కొనసాగించాలని భావించామన్నారు. అనుకున్నది అనుకున్నట్లు జరిగితే తెలంగాణకు భవిష్యత్తులో ఈవీ రంగంలో పెట్టుబడులు వస్తాయనే సదుద్దేశంతో పని చేశామని చెప్పారు. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఎలాంటి అవినీతి లేదని, అవినీతి పనులు తాము చెయ్యమని కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఎన్నిసార్లు విచారణకు పిలిచినా తప్పకుండా వస్తానని తెలిపారు. తనకు ఎలాంటి ఇబ్బంది లేదని ఏసీపీ అధికారులకు చెప్పినట్లు వెల్లడించారు. ఇలాంటివి మరో 100 కేసులు పెట్టినా ఎదుర్కొంటామన్నారు. తమపై ఎవరెన్ని కుట్రలు చేసినా, ఎన్ని విధాలుగా ఇబ్బందులకు గురి చేసినా ఈ ఏడాదంతా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూనే ఉంటామని కేటీఆర్ చెప్పారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ నేతృత్వంలో ఎంతో నిబద్ధతతో ఎక్కడా అవినీతి లేకుండా పనిచేశామని చెప్పారు. మరోసారి విచారణకు హాజరు కావాలని కేటీఆర్ కు ఏసీపీ మరోసారి నోటీసులు ఇచ్చినట్లు తెలిసింది. దీంతో ఆయన మరోసారి ఏసీపీ ముందు హాజరయ్యే అవకాశమూ ఉంది.